మమ్మల్ని జైలుకి పంపి చంపేందుకు కుట్ర చేస్తున్నారన్న అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాక ఓవైసీ బ్రదర్స్ని ఏం చెయ్యాలో ఆలోచిస్తామని రాజాసింగ్ అన్నారు. వాళ్ళని పైకి పంపాలా లేదా మరెక్కడికైనా పంపాలా అన్నది ఆలోచిస్తామని రాజాసింగ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓవైసీ బ్రదర్స్ వచ్చి తమ కాళ్ళు పట్టుకుంటారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఓవైసీ బ్రదర్స్కి అలవాటుగా మారిందని రాజాసింగ్ అన్నారు. మమ్మల్ని జైలుకి పంపి చంపేందుకు కుట్ర చేస్తున్నారన్న అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాక ఓవైసీ బ్రదర్స్ని ఏం చెయ్యాలో ఆలోచిస్తామని రాజాసింగ్ అన్నారు. వాళ్ళని పైకి పంపాలా మరెక్కడికైనా పంపాలా అన్నది ఆలోచిస్తామని రాజాసింగ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓవైసీ బ్రదర్స్ వచ్చి తమ కాళ్ళు పట్టుకుంటారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఓవైసీ బ్రదర్స్కి అలవాటుగా మారిందని రాజాసింగ్ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి. సీతారామరాజు, గత కొన్ని రోజుల్లో ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి రావడం, ఈ కోణంలోనే గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి టి రాజాసింగ్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసే తన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అదేవిధంగా ఈ రోజు ఏకంగా కూడా ఓవైసీని జైలుకు పంపడం ఖాయం. ఎందుకంటే ఉన్నటువంటి ఓవైసీ పార్టీ అంటే అసాదుద్దీన్ సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ ఎప్పటికైనా సరే కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తొత్తుగా ఉంటుంది. ఇది ఏదో ఒక పార్టీ ఇస్తున్నటువంటి సహాయం తీసుకోకుండా వదలేదు. ఎందుకంటే స్వతహాగా గెలిపించడానికి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎంఐఎం ను గెలిపిస్తున్నాయని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. ఈ రోజు ఏకంగా కూడా అటు గోషామహల్ నుంచి అంటే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మాధవి లత ప్రచారంలో భాగంగా కొంతమంది కార్యకర్తల పైన కూడా కొంత విమర్శలు చేయడంతో పాటు కొంత తౌగుకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఏకంగా రాజసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అటు కాంగ్రెస్ లో కొంత ఐక్యత లోపించడం, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పూర్తిగా ఉన్నటువంటి నేతలు అనేది ఇతర పార్టీలకు వెళ్ళిపోవడం, అటు బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలోకి వెళ్ళిపోవడం, దాంతో పాటు బీఆర్ఎస్ భూస్థాపితమైందని చెప్పేసి గతంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీంతో పాటు అసాదుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి కొంతమంది అనుచరులతో పాటు ఇద్దరి అన్నదమ్ములు కావచ్చు, ఎంఐఎం సంబంధించినటువంటి నేతలను కూడా హైదరాబాద్ లో లేకుండా చేశామని చెప్పేసి అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీతారామరాజు. థ్యాంక్ యూ రాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని జైలుకు పంపి చంపేందుకు కుట్ర చేస్తున్నారన్న అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాక ఓవైసీ బ్రదర్స్ని ఏం చేయాలో ఆలోచిస్తామని రాజాసింగ్ అన్నారు. వాళ్ళని పైకి పంపాలా, మరెక్కడికైనా పంపాలా అన్నది ఆలోచిస్తామని రాజాసింగ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓవైసీ బ్రదర్స్ వచ్చి తమ కాళ్ళు పట్టుకుంటారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఓవైసీ బ్రదర్స్కి అలవాటుగా మారిందని రాజాసింగ్ అన్నారు.